నమస్కారము. శివసేన గారికి, సామన్న గారికి, అంజన్న గారికి, రవి గారికి, బాలయ్య గారికి, వచ్చిన పెద్దలందరికీ, మన మహిళలకు కూడా అందరికీ నమస్కారం. జ్యోతిరెడ్డి అక్కకు, జానకి రెడ్డి అక్కకు అందరికీ మనం ఫస్ట్ మేము మహిళలంతా మా ఆడగట్టు నుంచి ఎమ్మూరు జిల్లా మహిళా అధ్యక్షురాలను నేను గంధమల్ల మల్లమ్మ. మేము పోరాటం చిన్నపిల్లలతో కూడా ఇంద్రమ్మ మేము మహిళలు అంతా మా ఆడగట్టు నుంచి మహిళలు కూడా తరలిచ్చారు. డప్పులతోటి వేషాలతోటి వీళ్ళతో కూడా తన ఫోటో కూడా ఉంది. ఆ వేషాలతో ఎక్కడ పోలీస్ స్టేషన్ నుంచి ఇందాక పాదయాత్ర చేసాం. మళ్ళా మహిళా అది ఆశా వర్కర్లను, అంగన్వాడీ టీచర్లను పాదయాత్ర చేసిన ఎక్కడ యమలాకొండకి వాళ్ళకి అది కూడా ఉంది, ఫోటోలు ఉన్నాయి. మేము దీక్షలో కూర్చున్నాం. పొద్దాక మంచినీళ్ళు లేక, సాయంత్రం దాకా తిండి లేక తిప్పలేక కూర్చుంటే అసలు ఎవరైనా థమ్స్అప్ తెచ్చి అప్పుడు దీక్షల అప్పుడు వేసేది. పొద్దుగాల కూర్చుంటే సాయంత్రం 5 అయిపోయేదాకా అట్లా తీసినాం. డప్పులతో చిన్నపిల్లలతో కూడా, చిన్నపిల్లలు కింద పిల్లలతో కూడా పోస్టర్ వేసుకొని పోస్టర్ వేసి మేము అందరం తిరిగినాం. అవి పట్టుకొని మళ్ళీ రోడ్ షో చేసినాం. డప్పులతో కూడా ఎన్నో సార్లు బోనాలు ఏంది, వంట వార్పులు ఏంది, మన బతుకమ్మలు చేసినాం అన్నీ. మరి ఇంతగానం చేసినాము. మరి ఇప్పుడు కేసీఆర్ ఏం చేయలేదు. వస్తున్నా కూర్చో అన్నాడు. పోయిండు, ఆయన గద్దె మీద కూర్చున్నాడు. అలా పాములో కూర్చున్నాడు. మరి కళాకారులకు కూడా మన ఉద్యమకారులకు కూడా ఏమీ ఇవ్వలేదు. ఎందుకు ఇన్ని రోజులు వాళ్ళకు కూడా ఈ చేయపాయి ఎవరికైనా ఇచ్చిన పేరు లేదు. ఇప్పుడు మన కాంగ్రెస్ వచ్చింది, రేవంత్ రెడ్డి అనొచ్చుడు, ఎమ్మెల్యేలు, మన సీతక్క ఉంది, అందరూ ఉద్యమకారులను మన శివసేన నాయకత్వంలో కూడా మస్తు చేస్తున్నాడు. ఆయన మస్తు బాధపడుతున్నాడు మన గురించి. ఆయన ఒక్కరి గురించి కాదు, మనందరం గురించి ఆయన చెప్పుడంటూ మనం కూడా అందరం చెప్తే వినాలి. మనం కూడా మన ఇంట్లో కూర్చుంటే వస్తుందా? మనం అందరం పోరాడాలి. ఆయన చెప్పినట్టు మనం ఫాలో అయితే